హైదరాబాద్ జూబ్లీహిల్స్లో వికసిత్ భారత్ ఎంటర్ప్రెన్యూర్స్ నెట్వర్క్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2047 నాటికి వికాస్ భారతీయ లక్ష్యం అన్నారు. స్టార్టప్లకు కేంద్రం ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తోంది అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు ఎన్నో రాయితీలు ఇస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. మీడియా మిత్రులందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, అట్లాగే మన నాయకులు, మా అందరికీ మార్గదర్శి శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు, ఢిల్లీ నుంచి వచ్చిన ఈ సంస్థ యొక్క వైస్ ప్రెసిడెంట్ యుగల్ నారాయణ గారు, మీడియా మిత్రులందరికీ స్వాగతం తెలుపుతూ ఈరోజు వికసిత్ భారత్ ఆంటర్ప్రెన్యూర్స్ నెట్వర్క్ అనే పేరు మీద రానున్న రోజులలో యువతకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం అలాగే అంకుర సంస్థలు స్థాపించడానికి కావలసిన సపోర్ట్ కానీ, హెల్ప్ కానీ, అట్లాగే బ్యాంక్ లోన్స్ పొందడానికి, సబ్సిడీలు పొందడానికి కావలసిన సపోర్ట్ కానీ, హెల్ప్ కానీ అందించేందుకు ఈ యొక్క సంస్థను వికసిత్ భారత్ మన ప్రధాన నరేంద్ర మోడీ గారు ఏదైతే మనకు లక్ష్యాన్ని నిర్ధారించారో 2047కు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా, ఒక అత్యద్భుతమైన విశ్వగురువుగా రూపొందించడానికి, ఆ విధంగా మార్చడానికి భారతదేశంలో ఉన్న యువతనే దానికి వెన్నెముక అని మళ్ళీ చెప్తూ, ఆ యువతను అంకుర సంస్థల వైపు, అట్లాగే వ్యాపారాలు, ఉద్యోగాలు ఇచ్చే విధంగా, అంటే ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేసేందుకు ఇది ఒక చిన్న ప్రయత్నంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోసము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంస్థను ఈరోజు మనము ప్రారంభించుకుంటున్నాము. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇది వారి యొక్క మార్గదర్శకంలో ఇది మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వికసిత్ భారత్ ఎంటర్ప్రెన్యూర్స్ నెట్వర్క్ ఏదైతే సంస్థను ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో కానీ, ప్రపంచంలో కానీ యువత పరిశోధన చేయాలని, వ్యాపారంలో రావాలని చాలామంది భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసము, వాళ్లకు దిశానిర్దేశం చేయడం కోసము ఈరోజు వికసిత్ భారత్ సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసము ఈ సంస్థ ఏర్పాటు కావడము చాలా సంతోషం. ముఖ్యంగా 2047లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. వాళ్ళకు బ్యాంకుల ద్వారా కానీ, ప్రభుత్వాల తరఫున కానీ, క్లియరెన్స్ విషయంలో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క యువతకు సంబంధించినటువంటి స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలుసు. ఈరోజు అన్ని రకాలుగా భారతదేశము స్టార్టప్లకు సిద్ధమైంది. అన్ని రకాలుగా బ్యాంకులు కానీ, ఇతర క్లియరెన్సులు తీసుకునే విషయంలో కానీ, మరి ప్రత్యేకంగా ఈ యొక్క స్టార్టప్లను ప్రోత్సహించేటువంటి ప్రయత్నము అన్ని ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉన్నాయి. అందుకే మన హైదరాబాద్ లాంటి నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో మరి అలాంటి యువతను ప్రోత్సహించడం కోసము వాళ్ళకొక మరి
దిశానిర్దేశం చేస్తూ ఆ రకమైనటువంటి యువత